సర్వదేవత తీర్థస్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదవతులు నమస్కరిస్తూ భక్తమాన సాయం అందరికీ అతిరుద్ర మహాయజ్ఞం యొక్క శుభాకాంక్షలు. చక్కగా మన పెద్ద చూస్తూ పుట్టపర్తిలో 14వ తేదీ నుంచి 25వ తేదీ దాకా మనకు అతిరుద్ర మహాయజ్ఞం జరుగుతోంది. అది 2006లో ఒకమారు జరిగింది. ఇప్పుడు తిరిగి స్వామి యొక్క సంకల్పం చేత ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దాంట్లో అందరూ వీలు చేసుకొని దాంట్లో భాగం పంచుకొని ఆ యొక్క దివ్యమైనటువంటి ప్రకంపన వైబ్రేషన్స్ అంతా మనం స్వీకరించి ఆ వచ్చేటువంటి హోమగుండంలో వచ్చేటువంటి ఆ యొక్క పొగలన్నింటినీ మనం పీల్చి మన యొక్క జన్మను చరిత్రాత్మకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అంటే ఆన్లైన్లో కూడా వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, ఆన్లైన్లో కూడా మనం రుద్రం చాట్ చేయవచ్చు. కాకపోతే ఆ వైబ్రేషన్ అక్కడ కూర్చొని చేస్తే వచ్చే వైబ్రేషన్, ఎందుకంటే వైబ్రేషన్ చాలా ముఖ్యం అన్నమాట. దాంట్లో ఆ రుద్రంలో ఆ చెప్తూ ఉన్నప్పుడు ఆ రిథంలో వచ్చేటువంటి ఆ వైబ్రేషన్ మన యొక్క రుగ్మతల్ని పూర్తిగా పోగొడుతుంది. దాంట్లో డౌట్ ఏమీ లేదన్నమాట. కరెక్ట్గా చాట్ చేస్తే అన్ని రుగ్మతలు పోతాయి. కాకపోతే సరిగ్గా చాట్ చేయకపోతే ఏ ఫలితము ఉండకపోవచ్చు. కానీ చక్కగా మనం విన్నా కూడా మనసు పెట్టి వింటే కూడా చాలా మనకు అది మహిమాన్వితంగా ఉంటుంది. మరి జీవితంలో చాలా మార్పును కూడా తీసుకొని వస్తుంది. దాంట్లో ఏ విధమైనటువంటి అక్కడ మనకు దోక లేదన్నమాట. కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క మహాయజ్ఞంలో మీరు కూడా పాల్గొని మీ వంతు ఆ సేవల స్వామికి అందించాల్సిందిగా. ఇది పెద్ద సేవా కార్యక్రమం. మనం ఇదే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అని అనుకోకూడదు. ఇది పెద్ద సేవా కార్యక్రమం. ఎందుకంటే 131 మంది రుద్రీలు వచ్చి 6 నెలల నుంచి వారు రుద్రాన్ని పఠిస్తూ ఉన్నారు. 1-2 రోజులు కాదు, 6 months నుంచి వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. 12-15 minutesలో రుద్రం అయిపోవాలి. అలాంటి అంత స్పీడ్లో చెప్తున్నారు అన్నమాట. చెప్తూ చక్కగా మహాన్యాసపూర్వకమైనటువంటి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నారు. రుద్ర హోమం కూడా చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి దీంట్లో పాల్గొనాలి. ఈ హోమానికి గల ప్రత్యేకత ఏంటి? ఎందుకు హోమం చేస్తాం? మనమంతా కూడా చాలా హోమాలు చేస్తూ ఉన్నామంటే ఇదంతా కూడా ఏంటి? త్యాగం అన్నమాట. హోమం అంటే త్యాగం. ఆ హోమగుండంలోకి మనం ద్రవ్యాలను అర్పించడం అనేటువంటిది మనం త్యాగం చేస్తున్నామని. అంటే మనం అహంకారాన్ని పొందుతాం. ఎందుకంటే హోమగుండంలో వేసేటప్పుడు ఇదన్నమ్మా అని వేస్తాం. అంటే ఇది నాది కాదు అని. అంటే వేసేవాడు నేను కాదు, వేస్తున్నది నాది కాదు. ఆ విధంగా ఆ భావంతో మనం చేసినప్పుడు తప్పనిసరిగా మన కర్తృత్వ భావం అనేటువంటిది పోతుంది. మనకు ఎందుకు సాధారణంగా భగవంతుని అనుగ్రహం కలగడం లేదంటే మనమంతా కూడా కర్తృత్వ భావంతో ఉంటాం. అంటే నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావనతో ఉంటాం. అందువలన ఫలితం అసలు రాదన్నమాట. కాబట్టి ఆ భావం లేకుండా చేయమని చెప్తూ ఆ అహంకారాన్ని వదులుకోమని స్వామి చెప్తున్నాడు. అహము కలిగిన దేవుడు కానరాడు, అహము చచ్చిన పరమాత్మ నందవచ్చు, అహము హర్మతో కూడిన అదే ముక్తి, సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట. కాబట్టి అహంకారాన్ని వదులుకోవాలి. అహంకారం ఉన్నంత దాకా భగవంతుడు కనిపించడు. అహం పోతేనే భగవంతుడు కనిపిస్తాడు. అహమును ఆత్మతో కలిగితే అదే ముక్తి అని స్వామి చెప్తున్నాడు. కాబట్టి మనం అహాన్ని తీసేసి ఆత్మతో మనం కలిపి ఆ యొక్క ద్రవ్యాలను మనం వేస్తూ ఉంటే తప్పనిసరిగా భగవంతుడి అనుగ్రహ ఆశీస్సులు మనకు వస్తాయన్నమాట. అదే శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా పరేషు కదాచన మా కర్మ ఫలహేతుభ్రు మాతో సంగోత్సవ కర్మణి అన్నాడు. అంటే నువ్వు కర్మ చేయాల్సిందే. కర్మ చేయకుండా మానవుని జీవితము లేదు. కాబట్టి కర్మ చెయ్యి, బట్ కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు. మా కర్మ ఫలహేతుభ్రు అన్నాడు. నా కర్మ ఫలహేతుభ్రు అని అన్నాడు. అంటే ఫలం రాదనేమి చెప్పలేదు, కానీ మా కర్మ ఫలహేతుభ్రు అంటే ఫలం మీద ఆశ పెట్టుకొని చేయదని చెప్తున్నాడు. ఫలం ఎట్లాగో వస్తుంది. ఒక కర్మ చేస్తే గ్యారంటీగా దానికి ఫలితం అనేటువంటిది వస్తుంది, రాకుండా కూడా పోదు. కానీ వస్తుంది ఎక్స్పెక్టేషన్తో చేయలేదు. ఆ తర్వాత నేను చేస్తున్నాననే భావంతో చేయలేదు. నా చేత చేయిస్తున్నాడు భగవంతుడు అని భగవంతుడే
నా ద్వారా చేస్తున్నాడు, ఇదంతా కృష్ణార్పణం అనేటువంటి భావనతో చేయమని చెప్తున్నాడు. సో ఈ 3 స్టెప్స్ మనకు ఉంటే ఏ పని చేసినా కూడా మనకు దాని యొక్క కర్మ ఫలం అంటకుండా ఉంటుంది. అదే తామరాకు మీద నీటి బొట్టులాగా అంటారు. అంటే నీరు పడుతూ ఉంటుంది. మనం ప్రభుత్వం ఉన్నప్పుడు కర్మలు చేస్తూనే ఉంటాం. బట్ ఈ కర్మలు ఎలా ఉంటాయి? ఈ మనం ఎన్నో జన్మ సంస్కారం నుంచి ఒక పెద్ద మనం సంచిత కర్మను తీసుకుంటాం. పెద్ద కొండ లాంటి సంచిత కర్మ మనలో ఉంటుంది. ఈ జన్మలో మనం ఏం చేస్తామంటే కొత్త కర్మను తీసుకొని, ప్రారంభ కర్మలు తీసుకొని మనం జన్మించుతాం. ఈ ప్రారంభ కర్మను మనం చూస్ చేసుకుంటాం. అంటే ఈ ఆత్మ చూస్ చేసుకుంటుంది. ఈ జన్మలో నేను ఈ కర్మనంతా నేను ఇక్కడ చేస్తాను, చేసి దాన్ని పూర్తిగా దహింపజేస్తాను అని పుడతాం. ఇక్కడ పుట్టిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? మనము నేను చేస్తున్నా అనే భావన చేస్తుపోతే ఏమవుతుందంటే ఇది దహించబడడం కాకుండా ఇంకా అడిషనల్గా కర్మ చేరుతూ పోతుంది. దాన్ని ఆగామి కర్మ అని అన్నమాట. సో వచ్చిన ప్రారంభ కర్మను మనము చేసుకోవడానికి మన జీవితం ఉంటుంది. అందుకే పర్టికులర్ ఒక వంశంలో, పర్టికులర్ ఫ్యామిలీలో మనం పుట్టబోతాం. మన యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉంటాయి, మన విద్య బుద్ధులు ఇలా ఉంటాయి, అన్ని ఆల్రెడీ రికార్డెడ్. మనం తీసుకొని వస్తాం, మనమే తీసుకొని వస్తాం. ఇదంతా ఇది చేస్తాము ఈ జన్మలో. వచ్చే తర్వాత ఏమవుతుంది? దాన్ని చేసే ప్రక్రియలో మనము నేను చేస్తున్నా అనే భావన రావడం చేత అక్కడ ఏమవుతుందంటే ఇంకా అడిషనల్గా కర్మ పెరుగుతూ ఆ యొక్క సంచిత కర్మ పూర్తిగా ఇంకా పెరుగుతూ పోతుంది. అందుకే ఏం చెప్తున్నాడు? పునరభిజనం పునరభిమరణం అంటున్నాడు. ఎందుకు ఈ జన్మ మనం పుట్టాలి వచ్చాలంటే మనం ఆ సంచిత కర్మను పూర్తిగా దహింపజేయాలంటే మనం ఏ విధమైనటువంటి కర్తృత్వ భావం లేకుండా చేయాలి. కానీ మానవుడు అలా చేయడం లేదు. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక ఫీలింగ్తోనే చేస్తూ ఉన్నాడు. సో అలా చేస్తే మనకి ఏ విధమైనటువంటి ఫలితము రాదన్నమాట. కాబట్టి మనం చెప్తున్నాడు త్యాగైనాకే అమృతత్వ మనుషుడు. సో నువ్వు త్యాగం చేయాలి. అంటే నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి దాన్ని 100 రూపాయలు త్యాగం చేయడంలో పెద్ద గ్రేట్నెస్ ఏం లేదు. 1,50,000 చేయాలంటే అప్పుడు కొంచెం ప్రాబ్లం ఆలోచించారు. కానీ చాలా మహనీయులు ఉన్నారు. టోటల్గా మనకు తెలుసు కదా, మొత్తం వాడి జీవితాన్ని ధారణ పోశారు కదా. వీరాబాయి తీసుకోండి, ఆవిడ మహారాణి భార్య. కానీ ఆవిడ ఎన్ని కష్టాలు పడింది కదా. ఎందుకు కష్టాలు పడింది? భగవంతుడి కోసం చేసింది. ఎప్పుడైతే ఆ భర్తకు అది ఇష్టం లేకపోయిందో, కానీ తనకు భగవంతుడి మీద ప్రీతి ఉంది కాబట్టి చక్కగా ఆమె భగవంతుడి గురించి ప్రార్థిస్తూ ఉంది. ఆయన సరిపోకుండా అనేక కష్టాలు పెట్టాడు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాలు ఏమంటాడు? నేను పరీక్షించడానికే వస్తూ ఉంటాయని చెప్తాడు స్వామి కదా. ఎందుకంటే నీలో ఎంత విశ్వాసం ఉంది అనేటువంటిది. మనందరికీ విశ్వాసం ఉందని అనుకుంటాం కదా, ఎవరు లేదన్నా. కానీ కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. అది మనం భగవంతుని ఎలాగా బ్లేమ్ చేయకూడదు. ఇప్పుడు కూడా భగవంతుని మనం దోషిగా చేయకూడదు. కానీ మనం సాధారణ మానవులు చేసే ఒకే ఒక పని ఏంటంటే ఫస్ట్ భగవంతుని నిందిస్తాం. సో ఎందుకు నాకు ఇలా చేశావు అని అంటారు. కానీ ఆయన చేశాడు, నువ్వే తీసుకొచ్చుకున్నావు కదా. ఆ సంచిత కర్మల నుంచి కొంత భాగాన్ని తీసుకొని వచ్చావు. నువ్వే చూస్ చేసుకున్నావు. భగవంతుడేమి చూస్ చేయలే, నువ్వే చూస్ చేసుకున్నావు. ఇంత కర్మను ఈ జన్మలో నేను పూర్తి చేస్తాను అని వచ్చి ఇక్కడ దాన్ని పూర్తి చేసే ప్రక్రియలో మనం పాల్గొనాలి. కానీ ఏమవుతుంది? అదంతా విస్మరించి నేను చేస్తున్నాను అనేటువంటి భావన రావడం ఇంకా పెరుగుతూ పోతుంది. అందువల్లనే ఈ యొక్క జన్మ మరణ చక్రాలను చెక్కుకొని అల్లాడుతుంది. కాబట్టి స్వామి చెప్పాడు. సో ఆధ్యాత్మికలో ఈగో ఉండకూడదు, అహం ఉండకూడదు. అదే కదా స్వామి క్రాస్ సింబల్ ఏం చెప్తాడు స్వామి? కట్ ఇది దాన్ని కట్ చేయి అంటున్నాడు. సో అహంకారాన్ని, ఈగో అనేటువంటి దాన్ని పూర్తిగా నిర్మూలిస్తే తప్ప ఆధ్యాత్మిక పథంలో మనకు పురోభివృద్ధి రాదు అని స్వామి చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా అక్కడ కూడా యజ్ఞంలో మనం చూస్తున్నాం, ఫైర్ను ఉపయోగిస్తున్నాడు, అగ్నిని ఉపయోగిస్తున్నాడు. సో స్వామి జ్యోతి ధ్యానం ఎందుకు పెట్టాడు అంటే అది దళిత క్యారియర్. మనం వేసేటువంటి ఆ యొక్క ఆహుతులకి మన యొక్క ఇదం నమమా అనేటువంటిది, ఇది నాది కాదు అంటూ చేస్తున్నది నేను కాదు అనేటువంటి భావనతో మనం వేసినప్పుడు
ఆ అగ్నిదేవుడు దాన్ని పరమాత్మ వద్దకు తీసుకొని పోతాడు. సో ఈ క్యారియర్, ఇది ట్రాన్స్పోర్టర్. సో అందుకోసమే మనకు జ్యోతి ధ్యానం చాలా సో విశిష్టమైనటువంటిది. దాని స్వామి మనకు స్పెసిఫై చేశాడు అన్నమాట. సో అలాగా సో మనకు ఈ హోమంలో మనం పాల్గొనే అవకాశం కూడా ఉంది. 11 to 11:30 హోమ కార్యక్రమం ఉంటుంది అక్కడ పుట్టపర్తిలో. కాబట్టి చక్కగా మీరు ఒక ఇంటిగా పోయినా కూడా ఆనందంగా హోమానంగా చూసుకొని రావచ్చు. ఎందుకంటే ఆ యొక్క వచ్చేటువంటి ఆవిరి చాలా ప్రశస్తమైనటువంటి, ఎందుకంటే ఎన్నో ఔషధాలు దాంట్లో వేస్తారన్నమాట. సో దాని యొక్క ఆ ఆవిరిని మనం పీడిస్తే చాలా రోగాలు పోతాయి, దాంట్లో డౌట్ ఏమీ లేదన్నమాట. కాబట్టి రుద్ర పారాయణంతో ఆ వైబ్రేషన్తో మనము మన రోగాలను సో పోగొట్టుకోవచ్చు. అలాగే హోమంలో వచ్చేటువంటి ఆ యొక్క ఆయుర్వేద ద్వారా కూడా మన యొక్క రోగాలను పోగొట్టిన అవకాశం ఉంది. కాబట్టి ఇది మహత్తరమైనటువంటి అవకాశము, దీనందరూ సద్వినియోగం చేసుకోకుండా చేస్తుంది. సరే.